రానున్న 10 సంవత్సరాల్లో తెలంగాణను $1 ట్రిలియన్ 84 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్స్, క్వాంటం కంప్యూటింగ్లు చోదక శక్తులుగా ఈ అసాధారణ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన వెల్లడించారు. కృత్రిమ మేధలో దిగ్గజ సంస్థ ఫెనామ్ హైటెక్ సిటీలో శుక్రవారం నాడు నిర్వహించిన అయుమ్ ఫెనామ్ ఇండియా సదస్సు ముగింపు సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్తుకు అవసరాలకు సరిపడా నిపుణులైన మానవ వనరులను అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం ద్వారా యువతలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీయడంలో హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న ఫెనామ్ లాంటి యూనికార్న్ సంస్థ సహాయపడాలని ఆయన ఆకాంక్షించారు. కృత్రిమ మేధ, ఆటోమేషన్ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులు సృష్టించడంలో ఉన్న అవకాశాలపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా హెచ్ఆర్ నిపుణులు, చీఫ్ ఎక్స్పీరియన్స్ అధికారులు, ఆవిష్కర్తలు హాజరయ్యారు. కార్యక్రమంలో ఒలింపియన్ అభినవ్ బింద్రా, ఫెనామ్ అధ్యక్షుడు, సహ వ్యవస్థాపకుడు హరిభైరెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఐటీ స్ట్రాటజిస్ట్ శ్రీకాంత్ లంక తదితరులు పాల్గొన్నారు.